2026లో తమిళనాడులో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నామలై చెప్పారు. నా తండ్రి కరుణానిధి అయి ఉంటే ఈ పాటికి నేను కూడా ఎన్నికల్లో గెలిచేవాడినని, మా నాన్న పేరు కుప్పుస్వామి కాబట్టి ఎన్నికల్లో గెలవడానికి కొంత సమయం పడుతుందని, తమిళనాట హిందుత్వాన్ని తిరస్కరించలేదని, మా ఓట్ల శాతం గణనీయంగా పెరిగిందని అన్నామలై అన్నారు. జనసేనకు మరో గుడ్ న్యూస్. ఈ ఫలితాలతో గాజు గ్లాసు గుర్తును ఆ పార్టీకి ఈసీ శాశ్వతంగా కేటాయించనుంది. ఏ పార్టీకైనా శాశ్వత గుర్తు రావాలంటే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో 6% ఓట్లు రావాలి. కనీసం 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ సీటు గెలవాలి. భారత ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందించారు. జూన్ 8న 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కోర్టు ఆదేశాలను చూపిస్తూ తమిళనాడు ప్రభుత్వం 2 ఆలయాలను కూల్చేసింది. కాలకురిచ్చిలో శ్రీధర్మశాస్త్ర ఆలయంతో పాటు గాంధీ రోడ్డులో ఉన్న వినేగర్ ఆలయాన్ని కూడా కూల్చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్ నిరాకరించింది. వైద్య కారణాల దృష్ట్యా కేజ్రీవాల్ 7 రోజుల బెయిల్ కోరారు. జైల్లోనే కేజ్రీవాల్ కు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించాలి అని సంబంధిత అధికారులను కోర్టు ఆదేశించింది. అంత అనారోగ్యం ఉంటే అంత విస్తృత